పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేసి అహర్నిశలు శ్రమించేసి తనకి సరైన తిండి ఉండా లేకపోయినా పిల్లల గురించి భర్త గురించి ఆలోచించేది మహిళ. అలాంటి మహిళామ్మ తల్లి ఈరోజు ఇంటిని పోషించాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారు, ఎంత భారం పడుతుంది, ఇది స్పష్టంగా తెలిసింది మహిళకి. ఇప్పుడు ఒక ఇంట్లో కనుక అమ్మఒడి కార్యక్రమం కింద వాళ్ళు 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తగ్గించేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు, 4 విడతలుగా ఇస్తున్నారు వాళ్ళు. కానీ గతంలో అదే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్న పిల్లలు పాఠశాలలకు వెళ్తే వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, అలాగే సైకిళ్ళు, బూట్లు, సాక్సులు కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ రోజు వాళ్ళకి భారం లేదు. కానీ ఈరోజు వీళ్ళు 13,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుతుందని ఒకసారి చూసుకుంటే 3 అవుతూ ఉంది. అలాగే మహిళలకు ముఖ్యంగా మామూలుగా చిన్నవాళ్ళు ఎవరన్నా శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకే అందుతుంది కాబట్టి ధనవంతులకి అందదు కాబట్టి ఆ మహిళ భర్త ఈరోజు ఇంట్లో మద్యానికి బానిసైన వ్యక్తి గతంలో ఎంత ఖర్చు పెట్టాడు, ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నాడు. గతంలో వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయి, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు 6 రోజులు పనిచేసేవాళ్ళు, వాళ్ళ చేతి నిండా పని ఉండేది, పుష్కలంగా డబ్బులు ఉండేవి, అవకాశాలు ఉండేవి. కానీ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఈరోజు పస్తులు ఉంటున్నారు, ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మద్యానికి బానిసైన వాళ్ళు వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇల్లు ఎలా గొల్లవుతూ ఉంది. ఇంటి పన్ను పెంచారు, నీటి పన్ను పెంచారు, చివరికి చెత్త పన్ను కూడా వేశారు. ఇవన్నీ ఆలోచించే మహిళలు ఈరోజు బజార్కు వస్తున్నారు. రెండోది చాలామంది ఏమనుకుంటున్నారంటే 2,63,000 మందికి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఉద్యోగ కల్పన అదే అనుకుంటున్నారు కదా. కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు, అందుట్లో మగవాళ్ళకి పిల్లనివ్వడానికి ఎవరు ముందు రావట్లేదు. కారణం ఏందయ్యా అంటే వీళ్ళది ప్రభుత్వ ఉద్యోగులు కావు. రెండోది వీళ్ళు చేస్తే కార్యక్రమాలు ప్రభుత్వాన్ని సహకరించే విధానం, వాళ్ళ ట్రాప్లో పడి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజల యొక్క సమాచారాన్ని పూర్తిగా వాళ్ళకి అందించిన విధానం, వాళ్ళు బజార్కు వచ్చి వీళ్ళని తిడుతున్న విధానం, తల్లిదండ్రులు ఆ మనోవేదనకు గురవుతూ ఉన్నారు. పక్కనున్న పిల్లలు చూసుకుంటా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు చాలామంది కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా. మరి వాళ్ళకి ఈరోజు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉద్యోగ కల్పన అంటే బాగా చదువుకోవడానికి అవకాశం కలగజేసింది, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసింది. ఈరోజు వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళు పంపించే డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటున్నారు, సుఖంగా ఉంటున్నారు తల్లిదండ్రులు. మన పరిస్థితి ఏంటని చెప్పిన ఒకసారి బేరీజ్ వేసుకుంటున్నారు. నేను చిన్న ఉదాహరణ చెబుతానండి. ఈ మధ్య ప్రజాక్షేత్రంలో వెళ్ళిన తర్వాత నేను ఒక 4 వాలంటీర్లు అంటే ఒక కాలేజీ సందర్భంగా వాళ్ళ పిల్లలందరూ వచ్చిన సందర్భంగా నేను అక్కడికి వెళ్తే 4 వాలంటీర్లు కలిశారు. 4 కూడా బలహీన వర్గాల వాళ్ళు ఎందుకు వచ్చారా అంటే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి అక్కడ రావడం కూడా జరిగినప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ అంటే నేనెవరో తెలియని విధంగా వాళ్ళ సంభాషణ నేను విన్నానండి. విజయ చంద్రిక్ గారు చాలా స్పష్టంగా అందుట్లో 2 అమ్మాయిలు మాట్లాడే మాటలకి ఆ పిల్లల దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చదువుతుంది ఇంజనీరింగ్, ఒకళ్ళు 2వ సంవత్సరం చదువుతున్నారు, ఒకళ్ళు 1వ సంవత్సరం చదువుతున్నారు. ఆ 2 పిల్లలు అన్నారు, అన్న నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ మీదే వస్తే అంటే వాళ్ళు వాలంటీర్లు ఆ ప్రభుత్వం కింద లెక్క కట్టి నెక్స్ట్ ప్రభుత్వం మీరే కనుక వస్తే మా పరిస్థితి ఏంటన్నా, మేము కూడా వాలంటీర్ ఉద్యోగాలే చేసుకోవాలా, మీలాగానే మేము బ్రతకాలా, మీలాగానే మేము తిట్టించుకోవాలా, ఇదేనా మీరు చేస్తుందని చెప్పని ఆ అమ్మాయి అడుగుతుంటే అతని దగ్గర సమాధానం లేదు. అందుట్లో పక్కనున్న 2వ కుర్రాడు అన్నాడు, అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతుంది ఇది, ఈ ప్రభుత్వం ఇటు పరిస్థితుల్లో రాదు, మేంగా బయటపడి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పారండి. ఇక్కడ ఇన్ని విషయాలు చూసుకున్న తర్వాత మనకి ఇక రైతుల వంశం, ఇది కృష్ణా పరివాహక ప్రాంతం కాబట్టి చెబుతున్నాను. ముఖ్యంగా రైతులు ఈరోజు అక్కడ పట్టిసీమ ద్వారా రైతులకి చాలా మేలు జరిగింది, చాలా అంటే చాలా మేలు జరిగింది. సకాలంలో అంటే జూన్ జూలైలోనే నీరు అందించడం కూడా జరిగింది. గోదావరి నీళ్లు సముద్రపాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా దాన్ని తీసుకొచ్చినందువల్ల పులిచింతల్లో నీళ్లు మిగిలిపోయినాయి, సాగర్లో నీళ్లు మిగిలిపోతున్నాయి. దాన్ని అట్లాగే మన శ్రీశైలంలో కూడా నీళ్లు మిగిలి అయ్యి రాయలసీమకు అందజేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఒక్క పట్టిసీమ ద్వారా కృష్ణానది పరివాహక ప్రాంతానికే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉపయోగం జరిగింది. ఇలాంటి దాంట్లో 1,20,000 ఎకరాలు సస్యశ్యామలంగా పండి అంటే ప్రకృతి వైపరీస్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు. కానీ సకాలంలో నీళ్ళు అందించినందువల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వాళ్ళ పరికరాలన్నీ కూడా ఆ ప్రభుత్వం అందించింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే మీరన్నట్టు కృష్ణా గుంటూరులో రాజధాని అంశము రైతులు